కేసు ఈరోజు ఇట్లా A2కి డెత్ సెంటెన్స్ రావటం, A1 మారుతిరావు మీ అందరికీ తెలుసు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే A2 డెత్ సెంటెన్స్, A3 ఆల్రెడీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది అస్గర్ అలీకి, మళ్ళీ ఫర్దర్గా లైఫ్ పడ్డది. సో పడి ఇప్పుడు A3 నుంచి తక్కిన వాళ్ళందరూ కూడా లైఫ్ ఇవ్వటం అనేది కూడా చాలా మేము చాలా అంటే చాలా వి సీ ఇట్ యాజ్ ఎ వెరీ వెరీ పాజిటివ్ థింగ్. మా కష్టాన్ని గుర్తించారని చెప్పేసి దర్యాప్తునన్నింటిని గుర్తించినట్టు భావిస్తాం. సాక్షులు కూడా చాలా చక్కగా అమృత అండ్ బాలస్వామి వాళ్ళంతా కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు బెండ్ కాలేదు. ఎక్కడ కూడా మేనేజ్ చేయటం అనేది కానీ ఎంత ఎవరు ఎట్లా చేసినా కానీ కూడా అవ్వలేదు. సో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అండ్ స్పెషల్ పీపీ నరసింహ గారు వారు కూడా చాలా పెయిన్స్ తీసుకొని చేశారు. సో వారికి కూడా అభినందిస్తున్నాను వాళ్ళందరూ కూడా. అండ్ అప్పుడు మాకు డీజీ గారు కూడా మహేందర్ రెడ్డి గారు ఉండేవారు, ఆ టైంలో ఐజీ గారు కూడా స్టీఫెన్ రవీంద్ర గారు ఉండేవారు. సో వీళ్ళందరూ కూడా మాకు చాలా చక్కగా గైడెన్స్ ఇస్తుండేవారు, కంటిన్యూస్గా రివ్యూ చేస్తూ ఈ కేసుకి చాలా ఎంఫసిస్ ఫోకస్ ఇవ్వడంతో ఇది ఒక బాగా తయారైన కేసు. ఇది ఒక బహుశా నాకు తెలుసుకోవటం బహుశా ఇది వాషింగ్టన్ పోస్ట్లో కూడా నాకు గుర్తుండింది. ఇది వాషింగ్టన్ పోస్ట్లో కూడా ఈ కేసు ఈ ఆనర్ కిల్లింగ్ గురించి కూడా రిపోర్ట్ చేశారు ఇది. సో అప్పుడు ఒక అమెరికన్ జర్నలిస్ట్ కూడా నాతో మాట్లాడి వారు కూడా అంటే ఇదంతా కూడా ఇంటర్నేషనల్గా కూడా అప్పుడు దీన్ని తీసుకువెళ్ళి తీయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అంటే ఈ ఎవిడెన్స్ కలెక్ట్ విషయంలో అప్పుడు ఏ విధంగా మీరు గ్యాదర్ చేయడం జరిగింది, ఎంత కష్టపడి ఉంటారు? ఎందుకంటే ప్రతిదీ కూడా వీళ్ళంతా కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేరస్తులు కూడా ఉన్నారు. సో వాళ్ళని పట్టుకునే విషయంలో కావచ్చు, మీ మీద కూడా గతంలో ఆ కేసుకు సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఏ విధంగా ఎవిడెన్స్ సేకరించారు సార్ ఆ టైంలో? నేను అనేది ఈ రకరకాల మాటలు వస్తుంటాయండి. ఒక కేసు ముఖ్యమైన కేసు చేసినప్పుడు డిలే అయింది అనుకోండి, ఛార్జ్ షీటు పోలీస్ అంతా మేనేజ్ చేయబడ్డారను ఇట్లా ఉంటాయి. ఇవన్నీ సర్వసాధారణంగా అంటే సిస్టంలో మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ లాగే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. లాగినప్పుడు మనం వెంటనే ఆ నెగిటివ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే ఒక హైడ్రా ఒక మంచి పని కోసం చేస్తున్నప్పుడు న్యాచురల్గా నెగిటివ్గా వచ్చే కామెంట్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. మనం లక్ష్యాన్ని మనం చాలా స్పష్టంగా పోతూ మనం చెల్తే కనుక అది ఈరోజు కాకపోతే ఇప్పుడు మనం చూసాం అమృత ప్రణయ్ కేసులో మనకి 6 ఏళ్ల తర్వాత న్యాయం గెలిచిందని డెఫినెట్గా మనం ఘంటాపథంగా చెప్పగలుగుతాం. సేమ్ థింగ్ ఏదైనా కానీ నిజం నిలకడ మీద తేలుతుంది. మనం అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఏదైనా ఉన్నా కానీ కూడా మనం డెఫినెట్గా దానికి రియాక్ట్ కాకూడదు. ఏమన్నా అప్పుడు వచ్చినటువంటి ఎలిగేషన్స్కి కూడా మనం ఇది కాకుండా సో చాలా స్పష్టంగా మేము మా సాక్షులు కూడా మేనేజ్ చేయబడతారు అనే దాన్ని ముందుగానే మేము ఊహించుకుంటూ, ఎందుకంటే ఇది రేపు అంటే అప్పటికి మారుతిరావు చనిపోలేదు, మారుతిరావు బతికే ఉన్నాడు ఛార్జ్షీట్ వేసేదాకా. సో అప్పుడు డెఫినెట్గా అతను ఏంటంటే చాలా రిచ్ బిజినెస్ మ్యాన్, ఆయన రియల్ ఎస్టేట్ దీంట్లో ఉండేవాడు. సో న్యాచురల్గా సాక్షులందరినీ కూడా పెద్ద ఎత్తున కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు అనే దాన్ని మేము ముందుగానే ఊహించుకొని దాన్ని తగ్గట్టుగా మేము ప్లాన్ చేసాం. అతను చనిపోయిన తర్వాత కూడా సాక్షులను మేనేజ్ చేయడానికి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా జరిగినాయని కూడా మాకు తెలిసింది. అది ఈ కేసులో ప్రధానంగా పరువు అనే అంశానికి సంబంధించి జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కావచ్చు, అటు తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, అంటే ఈ కేసు ఇప్పుడు న్యాయం గెలిచింది అనుకోవచ్చు, కానీ దీని నుంచి నేర్చుకోవాల్సింది అంటే ఏంటంటే సో ఈ కేసులో మేము కూడా చాలా నేర్చుకున్నామండి. అంటే ఒక టీనేజ్ సైకాలజీ ఎలా ఉంటుంది, అండ్ అట్లానే ఒక ఇంటర్ క్యాస్ట్ దీని డైనమిక్స్ ఎలా ప్లే అవుతాయి, అండ్ అట్లానే ఒక రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి అండ్ ఇది ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి అంటే ఫైనాన్షియల్గా తారతమ్యం చాలా ఉన్నప్పుడు గ్యాప్ ఉన్నప్పుడు ఎలాంటి జరుగుతాయి. సో చాలా ఇష్యూస్ అంటే టెక్నాలజీ గురించి కూడా మేము చాలా అంటే ఒక కేసుని దీంట్లో చాలా ఏంటంటే ఈ ముద్దాయిలు వీళ్ళందరూ కూడా చాలా ఆరితేరిన ముద్దాయిలు, అంటే నార్మల్ వాళ్ళు కాదు వీళ్ళంతా. ఎందుకంటే ఐఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఒక గుజరాత్లో మోడీ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి అతన్ని అక్కడికి వెళ్ళి చంపుతారు, అహ్మదాబాద్లో చంపి అక్కడ తర్వాత వీళ్ళు వాళ్ళకి దాంట్లో శిక్ష పడుతుంది, బయటకు వస్తారు, సిస్టమ్ని ప్లే చేస్తుంటారు, చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో వీళ్ళందరూ దాంట్లో అతను A1, ఇక్కడ A3 అనమాట. సో ఇట్లా అంటే బెదిరింపులు అవన్నీ. సుభాష్ శర్మ A2 అతను రోడ్డు మీద మీకు చూస్తారు, అతని వీడియోలో కనపడేది అతనే నరుకుతూ చంపినప్పుడు మాకు అతను తప్ప ఎవరు మనకి అక్కడ అంటే బ్యాక్గ్రౌండ్ ఇంకా కనెక్షన్స్ ఏం లేవు అక్కడ. సో అంటే ఏంటంటే అతను డైరెక్ట్గా మారుతిరావుతో కనెక్ట్ కూడా ఉండేది కాదనమాట. సో కాల్ డేటాలు తీసినా మనకు తెలియదు అసలు ఆ సుభాష్ శర్మ ఎవడో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎవడో బీహార్ రోడ్డు ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నరికితే వాడు మొహాన్ని కూడా మనం గుర్తుపట్టేది లేదు. వెనకాల నుంచి జస్ట్ మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి మనం అతను నరకటం ఉన్నటువంటి వీడియో ఒకటి ఉంటుంది, అంతే తప్ప కానీ ఇంకా ఎవడు తెలియదు ఏంటో తెలియదు. మారుతిరావు నాకు సంబంధం లేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను, అతను పెద్ద మనిషిగా ఉండేవాడు. అతను ఇంటరాగేట్ చేయాలంటే కనుక మనకి వయసు అతను ఇవన్నీ ఉండేది.
ఇంత కష్టంగా ఉండేదన్నమాట. సో బట్ అయినా కానీ కూడా అప్పుడు ఉన్నటువంటి టీం అంతా కూడా టైంలో ఉన్నటువంటి దర్యాప్తు బృందం జస్ట్ ఒక 4 రోజుల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడ బీహార్లో ఉన్నటువంటి వాళ్ళు, మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర స్టేట్స్లో అంతా స్ప్రెడ్ అయిన వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి చేయటం అనేది డెఫినెట్గా చాలా ఇది. బట్ ఎస్, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలు పెంపకం, తల్లిదండ్రులు వాళ్ళు కూడా, అంటే పిల్లలు ఎవరన్నా గనక ఇట్లా ఏంటంటే 18 ఇయర్స్ రాగానే జనరల్గా ఇదైతే మనకి కొంత టీనేజ్లో ఉన్నటువంటి ఇమోషనల్, అంటే మన సెక్రీషన్ ఆఫ్ మన బాడీలో కొంత ఈ హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు న్యాచురల్గా కొంత ఇన్ఫాచ్యువేషన్, దీనివైపు కొంత ఎక్కువ మనకి ఇంక్లినేషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇదంతా బయలాజికల్గా వచ్చేటటువంటి, ఫిజియలాజికల్గా వచ్చేటటువంటి చేంజెస్ అనమాట. ఈ చేంజెస్ అన్నీ వచ్చినప్పుడు తల్లిదండ్రులు డెఫినెట్గా హ్యాండిల్ చేయాలి. సో ఒక 18 ఇయర్స్ క్రాస్ అయినటువంటి పిల్లలో, లేకపోతే 21 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళని సో టెక్నికల్గా వచ్చినప్పుడు మనం వాళ్ళని జస్ట్ ఏంటంటే అప్పుడు బెదిరించి నేను నీకు అతన్ని బెదిరించి మనం ఏదో తీసుకురావాలనుకుంటే కనుక అలా కాదు. దట్స్ నాట్ హౌ టీనేజ్ని హ్యాండిల్ చేసే సైకాలజీ కాదు. సో దానికి ఏంటంటే ఆ పిల్లలకి మనం నచ్చచెప్పి వాళ్ళతోటి చేసి తర్వాత ఇప్పుడు అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూర్డ్గా ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. అది ఏ కులమైనా ఏదైనా కానీ ముందు మీరు లైఫ్లో స్థిరపడ్డ తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటే కనుక మంచిది అనేటటువంటి కోవలో తీసుకెళ్తే కనుక ఐ థింక్ డెఫినెట్గా దీనివల్ల ఏమైందంటే ఫ్యామిలీలు అందరూ, బాలస్వామి కొడుకును కోల్పోయాడు, అమృత తండ్రిని కోల్పోయింది, అందరు రకరకాలుగా, అంటే ఎవరు కూడా నేను కూడా ఫైనల్గా సాటిస్ఫైడ్గా లేరని నేను అనుకుంటాను. బట్ స్టిల్ ఇది ఒక కీలకమైన కేసుగా అండ్ సమాజానికి కూడా దీని నుంచి మంచి అంటే నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేటటువంటి సుభాష్ శర్మ అసలు ఎవరో తెలియదు ఆ టైంకి అని అన్నారు. సో ఒక్కొక్కరి నిందితులు ఎట్లా ఫైండ్ అవుట్ చేశారు సార్ అప్పుడు? అవన్నీ చెప్పకూడని అంశాలు ఉంటాయి కొన్ని, ఎందుకంటే మనం ఇవన్నీ మనం ఎందుకంటే డెఫినెట్గా చాలా టెక్నాలజీస్ని యూజ్ చేసాం. సో కొంత కీలకమైన ఇంటరాగేషన్స్, కీలకమైన ఇన్ఫర్మేషన్స్ కూడా తీసుకోవటం, అన్ని తీసుకున్న తోటి దాని నుంచి చేసింది ఈ కేసు. సో ఎప్పుడైతే మారుతీరావుని ఇప్పుడు ఆయన లేరు, కానీ అతన్ని ఎప్పుడైతే ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఏముంటాయి సార్? అంటే ఆ సమయంలో వెల్లడించినటువంటి అంశాలు ఏంటి? మారుతీరావు డెఫినెట్గా ఐ ఫెల్ట్ వెరీ సాడ్ అండి, ఎందుకంటే అతను ఒక తండ్రిగా రియాక్ట్ అయ్యాడు. బట్ తండ్రిగా రియాక్ట్ అవుతూ బిడ్డ అంటే అమితమైన ప్రేమ ఉండేది. అతను చెప్తుండేవాడు ఆ బిడ్డ మొత్తం ఒక ఫొటోస్ కూడా ఇతను లేక కలిగిన అమ్మాయి అమృత అనమాట. సో ఆ ఫోటోను కూడా పెద్ద ఫ్లెక్సీ చేసి ఈయన దీంట్లో పెట్టుకునేవాడు అనమాట. అంటే దాదాపు ఒక మనం చూస్తే పెద్ద పోస్టర్స్ ఉంటాయి కదా, దాదాపు ఒక 20-15 అడుగులు ఎత్తున్నటువంటి పోస్టర్ని ఇంట్లో అట్లా పెట్టుకొని బిడ్డది, అంటే అంత ప్రేమ ఉండేదన్నమాట అతనికి. ఆ ఎక్కువ ప్రేమ అవ్వటంతో అతను రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా ఉండేవాడు. సో ఈ భారీ అనేవాడు దీంట్లో ఎవరైతే A4 ఉన్నాడో ఇతనితోటి కనెక్ట్ అవుతుంది ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో. కనెక్ట్ అయిన తర్వాత ఇతను ఎలా అయితే ఒక ల్యాండ్ ఇష్యూలో బెదిరించి లేకపోతే ఇలా చేయాలనుకున్నాడో బిడ్డ విషయంలో కూడా అలానే చేయాలనుకున్నాడు. అక్కడే పొరపాటు పడ్డాడు అన్నమాట. పిల్లల సైకాలజీను తెలుసుకోవటం, వాళ్ళ సెన్సిటివ్ అంటే బాడీలో వచ్చే చేంజెస్ని, వాళ్ళ మెంటల్గా వచ్చే మార్పులన్నింటినీ కూడా గమనించడం, ఇవన్నీ మిస్ అయినట్టు నాకు అనిపించింది. అంటే అతనికి డబ్బు ఉండొచ్చేమో, అక్కడ స్థానికంగా పరపతి ఉండొచ్చేమో కానీ బట్ ఈ కొన్ని కీలక అంశాలు మిస్ అయ్యాడని అనిపించింది. సో హాస్పిటల్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఒక్కసారి కూడా అటాక్ చేశారు సార్. ఆ తర్వాత నిందితుల్ని పట్టుకునేటటువంటి విధానంలో పోలీసుల పాత్ర ఎంత ఉంది, ఆ సమయంలో ఎన్ని రోజుల పాటు అప్పుడు పట్టింది, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను మీకు. ఇది 2014 సెప్టెంబర్ 14th, అది ఐ థింక్ అరౌండ్ సెప్టెంబర్ 14th మర్డర్ జరుగుతుంది. అరౌండ్ 11:30-12 ఆ టైంలో అవుతుంది, హాస్పిటల్ దగ్గర అవుతుంది. ఈ అమ్మాయి అమృత ప్రెగ్నెంట్ ఉంటుంది. అమ్మాయిని తీసుకొని వాళ్ళ భర్త ప్రణయ్ తీసుకొని వెళ్తున్నప్పుడు నరుకుతారు రోడ్డు మీద. జస్ట్ మనకి ఉన్నటువంటిది ఆ ఒక్క వీడియో క్లిప్ అనమాట. అంటే అతను వెనకాల నుంచి నరకటం అనేది ఒక్క వీడియో CCTV ఫుటేజ్ ఉంటుంది. బట్ ఇంకా వేరేది ఏం లేదు. దాని నుంచి మళ్ళీ 14th అంటే తర్వాత 18th కల్లా మేము అరెస్టు అందరినీ చేయడం జరిగింది. అంటే 4 రోజుల్లో రకరకాల స్టేట్స్లో ఉన్న వాళ్ళని, వేరే స్టేట్స్లో ఉన్నటువంటి అధికారులు, అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు, రకరకాల స్టేట్ పోలీసులు అండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, అప్పుడు మాకు స్టేట్లో ఉన్నటువంటి మన తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ఆఫీసర్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ కూడా దీంట్లో మాకు సహకరించారు. అప్పుడు DG మహేందర్ రెడ్డి గారు అండ్ ప్రధానంగా మా IG గారు కూడా, అప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు, వీళ్ళందరూ కూడా అంటే ఇట్ వాజ్ ఏ టీమ్ ఎఫర్ట్ చేస్తూ అది ఆ కేసుని బిల్డ్ చేయడం జరిగింది. బట్ ఎస్, అది ఎందుకంటే మేము కూడా ఇంత షార్ట్ స్పాన్లో, అంటే ఆ రాత్రి బావుల్లో ఆ రోజు మాకు తెలిసి ప్రతిరోజు 2-3 గంటలు కానీ ఎక్కువ నిద్రపోలేదు.
చేయకుండా అది చేసి ఆ టీం అంతా కూడా అలానే చేశారు. చేసి దానికి ఫలితం ఈ ఇప్పుడు కేసులో వాళ్ళ బాబాయ్ ఉన్నారు కదా సార్, ఆయన పాత్ర ఏంటి అసలు ఈ విషయానికి సంబంధించి? శ్రవంతి కూడా ఉందండి. శ్రవంతి కూడా ఇప్పుడు ఆయన కూడా నాకు తెలిసి ఇప్పుడు లైఫ్ పడ్డట్టు ఉంది, ఆయన కూడా జీతం పడ్డది. సో అతను కూడా హీ వాజ్ డెఫినెట్లీ దానికి ఈ మధ్యలో ఈ గ్యాప్ రావటంలో లేకపోతే ఈ దీంట్లో ఈ కేసులో కుట్ర చేయటంలో ఎలిమెంట్లో ఇతను కాన్స్పిరసీలో ఇతను కూడా ఉన్నాడు. సో అండ్ తర్వాత సార్ కూతురు ఒక్కతే ఉన్నటువంటి ఆస్తిని ఇది చేసుకోవాలన్నా లేకపోతే ఏ రకంగా అతను అంటే నాకు డీటెయిల్స్ ఐ డోంట్ రిమెంబర్ కానీ బట్ ఎస్ హీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ 120Bలో ఉన్నాడు. ఉన్నప్పుడు అతను ఈ గ్యాప్ రావటం అండ్ మారుతిరావుకి ఈ వీళ్ళ మీద కొంత నెగిటివ్గా తీసుకెళ్ళటం ఇవన్నిటి కూడా తీసుకెళ్ళి ఈవెన్ ఇప్పుడు మాకు తెలిసింది సాక్షులను కూడా చాలామందిని కూడా మేనేజ్ చేయడంలో కూడా శ్రవణ్ చాలా ట్రై చేశాడు అనేది కూడా మాకు తెలిసింది. తర్వాత శ్రవణ్ కూడా మళ్ళీ నేను ఎస్పీగా ఉన్నప్పుడు కూడా పిలిచి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కొన్ని సాక్షులను కూడా మేనేజ్ చేస్తూ చేసినటువంటి మా దగ్గర ఆడియో క్లిప్స్ ఉంటే కూడా మళ్ళీ కేసు కూడా పెట్టాం. నేను ఎస్పీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళని పిలిచి మళ్ళీ వార్న్ చేసి కూడా చెప్పాం వాళ్ళకి లేకపోతే ఎవరికి మన ఇది అంటే సాక్షులు మేనేజ్ చేస్తున్నారు అనేది. సో అంటే బ్యాక్గ్రౌండ్లో వెనకాల నుండి బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నాడు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే ఇప్పుడు అమృత ప్రణయ్ తర్వాత కూడా కొన్ని ఇలాంటి రకమైనటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఈ యొక్క జడ్జిమెంట్ వీటన్నిటి కూడా ఒక గుణపాఠం అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. లీగల్గా ఒక మనం న్యాయ వ్యవస్థని మనం ఇప్పుడు డెఫినెట్గా మనం దాన్ని తీసుకుంటే కనుక వాళ్ళు మనం వాట్ ఎవర్ మనకి కాన్ఫిడెన్స్ ఉందో ఆ సిస్టమ్ న్యాయ వ్యవస్థ మీద జ్యుడిషియరీ మీద మళ్ళీ ఇంకా ఫర్దర్గా రీఇన్ఫోర్స్ అయ్యింది డెఫినెట్గా. సో మనకు కొంత 4-5 సంవత్సరాలు డిలే అవుతుండొచ్చేవో కానీ బట్ ఎస్ జస్టిస్ డెఫినెట్గా జరిగింది. అండ్ దీనివల్ల ఆనర్ కిల్లింగ్స్ కాంట్రాక్ట్ కిల్లింగ్స్ లేకపోతే ఇట్లా తప్పించుకోవచ్చు చట్టాన్ని నుంచి అనుకుంటే కనుక అంత ఈజీ ఏం కాదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పెషలీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ చాలా విస్తృతంగా వాడుతున్నారు. సో ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక తప్పు చేసి కూడా తప్పించుకోగలుగుతాం అనుకుంటే కనుక అది చాలా పొరపాటు. అది 4 రోజులు డిలే అవచ్చేమో కానీ మీకు శిక్ష పట్టడం. సుపారీకి సంబంధించి కూడా సుపారీలో ఎంతవరకు వీళ్ళు బేరసారం దుర్నించడం జరిగింది, ఎంతవరకు నగదు ఇప్పటివరకు అంటే ఛార్జ్షీట్లో కానీ తర్వాత ఏం దర్యాప్తు నాకు డీటెయిల్స్ ఇది కేసు ఛార్జ్షీట్ వేసి 6-7 ఏళ్ళు అవుతుంది. నాకు డీటెయిల్స్ తెలియదు కానీ అవన్నీ కూడా నేను అప్పుడు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఐ థింక్ ఐ రిమెంబర్ అది దాదాపు 2 crores ఎంతో సంథింగ్ వాట్ ఎవర్ అది ర్యాన్సమ్ అమౌంట్ ఉండింది. ఎంత అమౌంట్ చేతులు మారాయి, అప్పుడు ఎక్కడ కలుసుకున్నారు, ఎక్కడ చేశారు, అవన్నీ కూడా విత్ మనకి ఎవిడెన్స్ తోటి కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి అమృత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా రికార్డ్ చేశారు. సో ఆ సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశాలు అట్ ది సేమ్ టైం కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే మారుతిరావు ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు కొంత ఇది చేశారనేది కూడా వచ్చింది, దాని ప్రకారం ఇది అంతా జరిగిందని చెప్పేసి. సో ఇవన్నీ కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో అది స్టేట్మెంట్ ఏం చెప్పింది సార్ అప్పుడు అమృత? అమృత నేను అనేది అక్కడ అంటే అమృత చెప్పింది ఏంటంటే వీళ్ళకి మ్యారేజ్ అవుతుంది. తర్వాత మారుతిరావు ఏం చేస్తాడంటే ఫస్ట్లో అంటే దాన్ని వ్యతిరేకించినా కానీ కూడా అతను బాగున్నట్టుగానే ఉంటారు, వాళ్ళంతా కూడా ఏది కలిసిపోయినట్టుగానే ఉంటారు. నేను కూడా ఒక సందర్భంలో నేను ఎస్పీగా అప్పుడే జాయిన్ అవుతాను 2018 మార్చిలో. జాయిన్ అయిన తర్వాత కూడా మారుతిరావుని పిలిచినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా వస్తారు. అప్పుడు మారుతిరావుతో కూడా నేను చెప్పడం జరిగింది. చెప్పి అంటే మారుతిరావు నా ముందు లేదు సార్, మేము నా బిడ్డ సరే తప్పు చేసింది కానీ నేను వదిలేశాను, నా బిడ్డ నాకు సంబంధం లేదనేటట్టు ఆ విధంగా ఉన్నదన్నమాట. అంటే ఒక రకంగా చూస్తే కనుక మేము కూడా దాన్ని ఫస్ట్ నమ్మాం. మారుతిరావు అనేవాడు చెప్పినప్పుడు అతను కళ్ళనీళ్ళు పెట్టుకొని బాధపడుతూ సార్ నా బిడ్డ ఇలా చేసింది, సరే నా బిడ్డ చనిపోయిందని అనుకుంటాను ఈ టైప్ మాట్లాడినప్పుడు మేము కూడా సరే న్యాచురల్గా ఇట్లాంటి ఇష్యూస్లో కొంత ఉంటుంది గ్యాప్, తర్వాత మెల్లిగా కలుస్తారేమని చెప్పి ఆ తర్వాత కూడా మెల్లిగా వాళ్ళు వీళ్ళ తల్లితోటి కాంటాక్ట్లోకి రావటం అమృత ఇదంతా కూడా మెల్లిగా జరిగింది. సో మేము ఇది నార్మల్గా జరిగే కేసెస్ అనుకున్నాం కానీ బట్ వెనకాల ఈ కుట్ర యాంగిల్ అంటే కాన్స్పిరసీ జరుగుతున్నది ఇదంతా కూడా మేము పసిగట్టలేకపోవటం జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు నార్మల్ పద్ధతులు వాడలేదు అండ్ చాలా డిఫరెంట్ పద్ధతులు వాడటంతో అది మేము కూడా పసిగట్టడంలో కొంత డిలే అయిందన్నమాట. సార్ ఇప్పుడైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి ఉంది, నెక్స్ట్ హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టు అప్పీల్ చేసినప్పుడు దీన్ని ఏ విధంగా వాళ్ళు చేసేటటువంటి అవకాశం? న్యాచురల్గా అప్పీల్లో వాళ్ళు కొన్ని పాయింట్అవుట్ చేయడానికి ట్రై చేస్తారు హైకోర్టులో, బట్ షూర్ మేము అప్పీల్లో కూడా ఈ కేసు అంత ఈజీగా ఏమవ్వదు. సో ఎందుకంటే దీన్ని చాలా పగడ్బందీగా ముందు నుంచి ప్లాన్డ్గా బిల్డ్ చేసిన కేసు. సో అంటే మేము ముందుగానే యాంటిసిపేట్ చేసాం ఈ కేసులో రేపు నీరుగార్చడానికి సాక్షుల్ని కానీ లేకపోతే ఇంకేమన్నా రేపు ఏమైనా లూప్ హోల్స్ ఏమైనా ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఉంటాయనే దాంతో దీన్ని 1కి 10 సార్లు చేసి దాదాపు 10 సార్లు డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ మార్చి
చెక్ చేసుకొని అంతా కూడా టెక్నాలజీ మీద ఎక్కువ బేస్ అయినటువంటి కేసు ఇది. సో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ మనం దర్యాప్తు చేస్తే కనుక డెఫినెట్గా దాని కాన్సిక్వెన్సెస్ లేదా దాని యొక్క మంచి ఎఫెక్ట్స్ మనం ఈ విధంగా చూడొచ్చు అనేది నాకు ఇప్పుడు ఈ కేసు ద్వారా కాల్ డేటాస్ ప్రకారంగా ఎటువంటివి గుర్తించారు సార్? అంటే వాళ్ళ మధ్య కన్వర్సేషన్కి సంబంధించి ఏమైనా ఐడియా ఉందా మీకు ఆ టైం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్? చాలా ఉండిందండి. కాల్ డేటా ఉంది, తర్వాత వాళ్ళు ఇంటర్నెట్ కాల్స్ ఉండేవి చాలా సందర్భంలో. చాలా మనకి ఏంటంటే డిలీట్ చేశారు, చాలా చోట్ల వాళ్ళు ఫోన్లు కూడా మార్చేశారు, చాలా రకరకాలు ఉన్నది. సో దాంట్లో వాళ్ళు అన్నీ చేయాల్సిన అన్నీ చేశారనమాట. చేస్తే కూడా అయినా కానీ కూడా మనం అన్ని విధాలుగా కూడా దీన్ని మేము అన్ని పద్ధతుల్లో దాన్ని డేటానంతా కూడా సేకరించి నార్మల్ పద్ధతిలో చేసింది కాదు. బట్ నేను కావాలని చెప్పట్లేదు ఆ కేసు అంటే చేస్తే కనుక మళ్ళీ అది మనం ఎలా చేశారనేది 10 మందికి తెలియడానికి అనేది కాకుండా. సో బట్ ఎస్, ఇది ఒక రొటీన్గా చేసిన కేసు అయితే కాదు. అంటే నార్మల్గా ఏదో కాల్ డేటాలతోటి చెక్ చేస్తే దొరికినటువంటి కేసులా కాదు ఇది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు నుంచి మీరేమన్నా ఎదుర్కోవడం జరిగిందా? లైక్ ఇంకా ఎవిడెన్స్కి సంబంధించి ఇంకా లేదు, కోర్టులో వాళ్ళు రాకుండా కేసుని చాలా డిలే చేయాలని ట్రై చేశారు. సో చాలా రోజులు ట్రయల్కే రాకుండా షెడ్యూల్ని ఇచ్చినా కానీ కూడా, అంటే కోర్టు షెడ్యూల్ని ఇస్తుంది, ఇచ్చినా కానీ కూడా దాన్ని మార్చుకుంటూ లేదా అదని ఇదని దాన్ని ఏదో ఒక వంకతోటి దాన్ని డిలే చేసుకుంటూ ఫస్ట్ 2-3 ఏళ్ళు కూడా అసలు మీరు చూస్తే కనుక 6-7 ఏళ్ల తర్వాత దాదాపు ఈ మధ్య ఈ కేసు ట్రయల్ స్టార్ట్ చేసుకుంటూ అంటే గత కొన్ని సంవత్సరాలుగా. సో దాంతో డిలే తోటి వాళ్ళు అంటే దాని సిస్టంలో ఉన్న దాన్ని ఇక్కడికి పోయి హైకోర్టుకు పోయి అక్కడికి వెళ్ళి ఇటు నుంచి ఇటు తిప్పి అటు తిప్పి అన్నీ చేస్తూ వాళ్ళు డిలే చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చినా కానీ కూడా అక్కడ ముందు బాలస్వామి ప్రణయ్ వాళ్ళ తండ్రి ఉన్నారు, ఆయన్ని నేను కంగ్రాచులేట్ చేస్తాను. అండ్ అట్లానే అమృత కూడా, వీళ్ళంతా కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళు ఎంత డిలే అయినా కానీ కూడా వాళ్ళు నమ్మకం పెట్టుకొని మాతోటి ఇప్పటికీ నాకు రెగ్యులర్గా మాట్లాడుతుంటారు, కలుస్తుంటారు వాళ్ళంతా కూడా. సో దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ మేము కూడా వీ ఫీల్ దట్ ఎస్ జస్టిస్ అనేది కొంత డిలే అయినా కానీ కూడా న్యాయం జరిగింది అనేటటువంటి విధంగా కూడా భావిస్తాం. ఇప్పుడు లైఫ్ పడింది కదా సార్, లైఫ్ పడినప్పుడు వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుంటారా, ఎట్లా ఉంటుంది సార్? ఉంటుంది, తీసుకుంటారు వాళ్ళు. డెఫినెట్గా లైవ్ పడ్డ తర్వాత వాళ్ళు అదుపులో తీసుకుంటారు. తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఉన్నటువంటి లీగల్ వాళ్ళకు ఉన్నటువంటి రికోర్స్ ఏదైతే ఉందో వాళ్ళ అప్పీల్కి వెళ్ళటం, అక్కడ బెయిల్ తీసుకోవటం ఇట్లాంటివి కొంతమంది చేస్తారు. బట్ దీంట్లో కొంతమందికి బెయిల్ కూడా రాలేదు. ఇప్పుడు సుభాష్ శర్మ అండ్ అస్గర్ అలీ వీళ్ళకి దాదాపు అప్పటి నుంచి కూడా వాళ్ళు జైల్లోనే ఉన్నారు, బయటికి రాలేదు. ఎందుకంటే ఈ కేసు ఉంది, వేరే కేసెస్లో అస్గర్ అలీకి ఆల్రెడీ హిరణ్ పాండ్యా కేసులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. అండ్ ఇతను సుభాష్ శర్మ కూడా చాలా కేసెస్లో ఉన్నాడు. రాజమండ్రిలో రాబరీ కేసు ఉంది, ఇంకా చాలా కేసెస్లో కూడా ముద్దాయి అతను. సో అతనికి అప్పుడే పెళ్ళయింది, ఆ తర్వాత బిడ్డ పుట్టితే కూడా అతనికి పాపం ఇప్పుడు జీవితం అంతా కూడా, ఎందుకంటే ఒక రాంగ్ స్టెప్ వేస్తే కనుక జీవితంలో ఎట్లా అవుతుందని సుభాష్ శర్మలు అటువంటి కూడా చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఇందాక అడ్వకేట్స్ మాట్లాడుతూ ఇందులో ఛార్జ్ షీట్ చాలా కీలకంగా ఉపయోగపడింది మాకంటూ కూడా వాళ్ళు పదే మెన్షన్ చేశారు. సో ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసేంత వరకు అప్పుడు మీరు పడ్డటువంటి కష్టం, అప్పుడు మీకు ఉన్నటువంటి ప్రెషర్ ఏంటి? అప్పుడు స్టేట్ వైడ్ కూడా దీని మీద ప్రెషర్ ఏం లేదండి. మా టీం అంతా కూడా వాళ్ళు అంటే కొంత విసుక్కున్నారేమో నాకు తెలియదు కానీ, బట్ వాళ్ళంతా కూడా దేవర్ వెరీ చాలా కష్టపడి ప్రొఫెషనల్గా చేసిన టీం అనమాట అంతా. ఎవరు రైటర్స్ నుంచి కానిస్టేబుల్స్ నుంచి తీసుకొని ఎస్ఐస్ అండ్ ఎస్పెషల్లీ డిఎస్పీ శ్రీనివాస్ వాజ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా అంటే కొంచెం విసుకోకుండా వీళ్ళంతా కూడా అంటే పర్ఫెక్షన్ కోసం ట్రై చేసాం ఫస్ట్ నుంచి కూడా. కిల్లింగ్ అంటే సాంకేతిక ఆధారాలు ఎంతవరకు ఉపయోగపడతాయి సార్, అలాగే డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఎట్లా ఉపయోగపడతాయి? డెఫినెట్గా సాంకేతిక ఆధారాలతోటి కేసును కనుక బిల్డ్ చేస్తే అది రేపు ఎప్పటికైనా కానీ కూడా 100% కన్విక్షన్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది ఈ కేసు ద్వారా మనకు తెలియబోయింది. సో టెక్నాలజీని బేస్ అవ్వాలి అండ్ మనము రకరకాల టెక్నాలజీస్, సో మీరు అన్నిటినీ వాడుకుంటూ ఈవెన్ మేము చెప్పాం కదా గేట్ ప్యాటర్న్, అంటే అతను నరికినప్పుడు మీరు చూసారు అది నడుస్తూ వచ్చి నరుకుతాడు, దాన్ని గేట్ ప్యాటర్న్ అంటారు అనమాట. అంటే గేట్ అది పద్ధతి, అంటే నడిచే ప్రతివాడికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. దాన్ని కూడా మేము స్టడీ చేసాం అన్నమాట. గేట్ ప్యాటర్న్ కూడా స్టడీ చేసి దాని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అట్లా దాని ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చి కెమెరాస్ రకరకాల వీడియో కెమెరాస్ని పెట్టి, అప్పుడు అక్కడ డిటీసీ అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్, అక్కడ వీడియో కెమెరాస్ పెట్టి అతను నడిచి వస్తున్నప్పుడు దాన్ని క్యాప్చర్ చేస్తూ ఇతని నడక వీడియోలో చూసి నడక ఒకటే అని ప్రూవ్ చేయడానికి కూడా, అంటే అంత మైన్యూట్గా కూడా